హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఈ బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అన్నమాట. సో సండే రోజు ఏం జరిగింది ఏందనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సండే మార్నింగ్ లేచి ముందు బ్రష్ చేసి ముందైతే చాయ్ పెట్టుకుందామని కిచెన్లోకి వెళ్ళానమాట. సో ముందైతే చాయ్ పెట్టుకున్నా. సాటర్డే నైట్ కొంచెం హెల్త్ బాగోక కిచెన్ బౌల్స్ అయితే ఏం తోమలేదు. మ్యాక్సిమం నైటే క్లియర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇక్కడ నైటే నీట్గా చేసుకుంటే మార్నింగ్ టైంలో ఏంటంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ అంతా. కానీ ఆ రోజు ఏంటంటే కొంచెం హెల్త్ బాగాలేదు. అది కాక ఇక్కడ కాక్రోచ్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే మ్యాక్సిమం నైటే క్లీన్ చేసుకుంటా. సో కొంచెం బాగోక డిలే అయిందనమాట గిన్నెలు తోమటం. సో ముందైతే ఛాయ్ పెట్టుకున్నాను పొయ్యి మీద. అలాగే ఈరోజు శనగపిండి చట్నీ చేద్దామని దోశల్లోకి శనగపిండి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మా పెద్ద బాబుకి శనగపిండి చట్నీ అంటే చాలా ఇష్టం. మనం ఏమని పిలుస్తామంటే బొంబాయి పచ్చడి అంటారు చాలామంది. సో అదైతే చేస్తున్నాను అనమాట. ఏం లేదు, శనగపిండి ముందు బాగా మెత్తగా పేస్ట్లా కలిపేసుకొని వాటర్ కలుపుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకొని ఉప్పు, కారము, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ కలిపి పక్కన పెట్టుకోవడమే అనమాట. సో తర్వాత ఏంటంటే చాయ్ ఓ పక్క నుంచి మరుగుతూ ఉన్నాయి. ఇంకా చట్నీకి పోపు పెట్టేసుకోవడమే. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ బాగా ఫ్రై చేసుకొని పోపు పెట్టేసేసుకొని ఇంకా పోపులో ఇవి వేసేసుకోవడమే అనమాట. సో అదేంటంటే పొయ్యంగానే వాటరిష్గా ఉంటుంది. సో రాగి జావ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది, ఇంచుమించు ఆ టైప్లోనే ఉంటుందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే మంట ఉండదు కదా, కొంచెం టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు కావాలి కొంచెం స్పైసీగా అనుకుంటే కారం వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. అల్లం, పచ్చిమిర్చి దంచి పోపులోనే వేసేసుకొని తర్వాత వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అదిగోండి నేను వేసేసాను పోపు. ముందు వాటరిష్గా ఉంటే తిప్పుతూనే ఉండాలి. అది ఆపామనుకోండి కింద గెడ్డలు కట్టేస్తుంది అనమాట. అలా తిప్పుతూ ఉంటే చిక్కబడిపోతుంది అనమాట. ఇంకో పక్క చాయ్ కూడా చూసుకుంటూ దీన్ని ఇంకో పక్క నుంచి తిప్పుతూనే ఉండాలి, ఆపకూడదు అనమాట. ఆపితే అడుగంటే టైంలో అయితే గడ్డలుగా రావటం జరుగుతుందన్నమాట. సో చట్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, మీకు చూపిస్తాను చూడండి. సో చాయ్ కూడా అయిపోయినాయి. చాయ్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని కొంచెం మరగ పెట్టుకున్నాను అనమాట. అది కొంచెం చట్నీ ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందన్నమాట. సో చట్నీ అయితే అయిపోయింది, పక్కన పెట్టేసుకొని నేను కాసిన చాయ్ పోసుకొని అయితే ముందు చాయ్ తాగుతున్నాను. చాయ్ తాగిన తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ ముగించుకున్నాను అనమాట. అంటే నిన్న వేసిన దోశ బ్యాటరీ ఉందన్నమాట. ఇంకా దోశ పిండి ఉంది కాబట్టి ఆ చట్నీ చేశాను. ఇంకా చిన్న పనులన్నీ ముగించుకొని ఇంకైతే స్నానం చేసి వచ్చి దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నాము. మాకు ప్రతిరోజు దీపం పెట్టుకుంటానండి. పనులన్నీ అయిన తర్వాత స్నానం చేసి దీపారాధన చేసుకొని తర్వాత టిఫిన్ చేస్తాను. ఎప్పుడన్నా ఓపిక లేదు అనుకుంటే మాత్రం తిని స్నానం చేసి దీపం పెడతాను. ఇంకా ఒక్కొక్కసారి ఒక్కోలా చేసుకుంటానన్నమాట. ఆ రోజు ఇంకా సండే రోజు ముందైతే దేవుడికి దండం పెట్టేసుకొని పూజ చేసుకొని తర్వాత ఇంకా వంట కార్యక్రమానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఈ వీడియో షూట్ చేస్తుంది మా పెద్ద బాబు అనమాట. వాడికి ఇష్టం వచ్చినట్టుగా తీశాడు, కానీ బాగానే తీశాడు. దేవుడి మందిరం దగ్గరికి వచ్చేదానికి మాత్రం నీట్గా ఒక ప్రాపర్గా తీశాడు. పిల్లలే హెల్ప్ చేస్తారు వీడియోస్ తీయడంలో. నాకు ఈ హాలిడేస్ కాబట్టి వాళ్ళే హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకా చూడాలి ఎలా చేస్తాను అనేది. పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని లేచి ఇంకా మళ్ళీ కిచెన్లో వంట కార్యక్రమం ఉండిద్ది కదా, ముందైతే పిల్లలకి టిఫిన్ వేసి పెట్టేసి తర్వాత వంట చేద్దామని డిసైడ్ అయ్యాను. దోశలు వేస్తున్నా. ముందు దోశ వేసి నేనే టేస్ట్ చేశాను అనమాట, అంటే చట్నీలో ఉప్పు సరిపోయిందా లేదా అని. దోశ వేస్తుంటే మా బాబు మమ్మీ బొంబాయి పచ్చడి చేసావని ఆయనేమో పల్లి పచ్చడి చేసావని ఆయనకేమో చిన్న బాబుకేమో పల్లి పచ్చడి కావాలి, ఈయనకేమో శనగపిండి చట్నీ కావాలి.
ఒకరోజు ఈ చట్నీ, ఒకరోజు ఆ చట్నీ చేస్తానన్నమాట. సో దోశ అయితే వేసి, ఒక దోశ అయితే వేసుకున్నాను, ఇంకో దోశ వేస్తున్నాను. సో వచ్చి బొంబాయి పచ్చడి చేశాను కదా, మా బాబు చాలా ఇష్టంగా తింటాడు. సో చూస్తున్నారు కదా దోశ, అది ఒక్క రోజుకే దోశ. ఎగ్స్ లేవన్నమాట. ఎగ్స్ ఉంటే మాత్రం మామూలు దోశకి ప్రిఫర్ చేయరు, ముందు ఎగ్ దోశ అడుగుతారు. ఒక్క ఎగ్ దోశ తినేలకే కడుపు నిండిపోతుంది అనమాట. ముందైతే నేను టేస్ట్ చేస్తున్నా, ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసి ఇంకా పెద్ద బాబుకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళకు కూడా ఇచ్చాము. మా బాబు స్నానం చేసి దేవుడు బొట్టు పెట్టుకోరా అంటే ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకున్నాడు. సో తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. మా వారేమో ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళారనమాట. పక్కన బాబు చికెన్ తీసుకొచ్చి ఇచ్చాడు. సో చికెన్ బిర్యానీ చేస్తున్నా, అది కూడా మనం నార్మల్ రైస్తోనే చేస్తాను ఎక్కువగా. నేను బాస్మతి చాలా రేరుగా ఎవరైనా వస్తేనే చేస్తాను, ఎందుకంటే మాకు ఈ బియ్యంతోనే టేస్ట్ బాగా నచ్చుతుంది అనమాట. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. బాస్మతితో బియ్యంతో ఏంటంటే కొంచెమే తింటాం, ఇది అనుకోండి నార్మల్ రైస్ మనం ఎంత తింటామో అంతే తింటాం అనమాట. ఇంకా చికెన్ బిర్యానీ అంటే ఇంక అందరికీ తెలిసిన ప్రాసెసేగా. కాకపోతే నేను చేసేది ఏంటంటే ఒక చిన్నది, దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి అనేది మిక్సీ పట్టేసి కలిపేసుకుంటాను అనమాట. యాజ్ యూజువల్గా చికెన్ కడిగేసుకొని ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, అదే బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నేను చెప్పాను కదా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఆ పేస్ట్, 4 ఉల్లిపాయలు అంటే ఫ్రై చేసుకుంటాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు, డైరెక్ట్గా వేసేసుకుంటాను అనమాట. బాగా వేగిన తర్వాత కర్రీ కాసేపు ఉడికించుకుంటాం కదా, అలాగనమాట. దీంట్లో కొంచెం నిమ్మకాయ కూడా కలిపి బాగా ముక్కలకి బాగా మసాలాలు వేసినవన్నీ పట్టుకునేలాగా బాగా స్మాష్ చేసి బాగా పట్టించాలన్నమాట. పట్టించి మ్యాక్సిమం ఒక 1 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెడితే పీస్ అనేది బాగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. చెప్పాను కదా నేను ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు బిర్యానీ కళాయిలో వేసేసుకొని డైరెక్ట్గా బాగా ఎర్రగా వేపుకుంటాను అనమాట. ఎర్రగా వేపుకున్న తర్వాత ఈ చికెన్ కూడా ఉడికిచ్చేసుకుంటా, దగ్గర 90% ఉడికించుకొని రైస్ వేసుకుంటాను అనమాట. తర్వాత నేను అది కలిపి పెట్టిన తర్వాత మీకు క్లిప్ వచ్చిందనమాట. అన్ని బౌల్స్ ఉన్నాయి కదా, ఆ బౌల్స్ అన్నీ కడగాలని చూపించాను. సో కర్రీ అయితే 90% ఉడికిపోయింది, రైస్ కూడా మ్యాక్సిమం ఉడికిపోయింది. జస్ట్ ఒక 10 అదే దమ్ అనమాట. 10% కూడా ఆ బియ్యం రైస్ తీసిందే పెట్టాను. సో బిర్యానీ అయితే అయిపోయింది. మీ బిర్యానీ అబ్బా చాలా బాగుంటుంది. ఎప్పుడు బాస్మతితో కాకుండా ఇలా నార్మల్ బియ్యంతో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కువ ఇలాగా చేస్తా, మా హస్బెండ్ కూడా ఎక్కువ నార్మల్ బియ్యంతోనే ఇష్టపడతాడనమాట. సో బిర్యానీ అయితే రెడీ, ప్లేట్లోకి అయితే తోడేస్తున్నా. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంక ఇదేనండి బ్లాగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.